ఇక సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. భార్య వేధింపులతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. టిక్ టాక్ స్టార్ అయిన ప్రియాంక భర్త పవన్ ను వేధించడంతో శివశంకర్ నగర్ లో పవన్ ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అయితే మా ఖాందాన్లో నా పేరు తారాబాయి. మా కొడుకుకు తిట్టి మా చిన్న కొడుకు పవన్, ప్రియాంక, ఆమె భార్య ప్రియాంక, ఆమె నాకు బాగా కొట్టి నీళ్లు పోసి నువ్వు సావురా అనుకుంటూ పోయింది. నా బ్రదర్ పవన్ నాకు చాలా ఇష్టమైన తమ్ముడు. ఆయన ఏది మాట అయినా చెప్తుండే నాకు, కానీ ఈసారి నాకు ఏమీ చెప్పలేదు. భార్యతోటి ఎంత టార్చర్ పడ్డాడో ఏమో నాకు తెలియదు, కానీ ఆమె ఫోన్లో కాంటాక్ట్ చేసి ఎప్పుడు ప్రేమతో మాట్లాడలే, ఎప్పుడు గొడవతోటే మాట్లాడుతుండే. ఆ గొడవ ఎక్కువ అయ్యాయి, అన్నీ రికార్డ్ చేస్తుండే తమ్ముడైతే. ఏది గొడవ చేసినా కూడా ఆమె తిడుతుండే, బాగా తిట్టి ఆయనకు మెంటల్లీ టార్చర్ చేసి డిప్రెషన్లో తెప్పించి ఉరి వేసుకునేటట్టుగా డబ్బులు డిమాండ్ చేసి ఆయనకి బాగా టార్చర్ పెట్టింది. అది డబ్బులు పిల్లలు కూడా పుట్టలే, పిల్లలు పుట్టడానికి 50,000 లక్ష రూపాయలు కావాలని అట్లా డిమాండ్ చేసింది. 10 లక్షలు కూడా డిమాండ్ చేసింది. ఏది చూస్తే ఇల్లు చూస్తే ఇల్లు అమ్మేసి అది డబ్బులు తీసుకొని రా అన్నట్టుగా డిమాండ్ చేసి ఆయనకు టార్చర్ పెట్టేసింది. ఇది 1 ఇయర్ మంచిగా ఉండే, 6 ఇయర్స్ అయింది ఆయన పెళ్ళి అయ్యి. 5 ఇయర్స్లో ఆయనకి టార్చరే, ఎప్పుడు ఆయన సరిగ్గా ఉండలే. పిల్లలు లేరు, పిల్లలు కూడా లేరు. ఎప్పుడు చూసినా ఆమె గొడవలే బాగా ఉంటుండే. ఎప్పుడు బయటకు తీసుకొని వెళ్ళు టార్చర్ చేస్తుండే. తీసుకొచ్చినప్పుడు కూడా మంచిగా ఉండకపోతుండే. ఊకిన తిట్లు పోట్లు ఆడడం చాలా ఎక్కువ. బయటికి వచ్చి లొల్లి చేయడము, గమ్ము నవ్వుకో అంటే కూడా మళ్ళీ అదే రిపీట్ చేస్తూ ఉంది. ఎంత మందలించినా కూడా ఆమె అట్లనే చేస్తుంది. ఎంత మా అమ్మ చెప్పింది, అందరూ ఇంట్లో ఇరుగు పొరుగు వాళ్ళందరూ చెప్పిండ్రు, ఆమె మళ్ళీ అట్లనే చేస్తుంది. ఆమెనే, ఇంకా ఏమీ లేదు. ఆమె బిడ్డ పుట్టడానికి 1 లక్ష అడిగింది, మళ్ళీ డైవర్స్ ఇవ్వడానికి 10 లక్షలు డిమాండ్ చేసింది. ఆయన తట్టుకోలేక మాకు ఎవ్వరికి, ఇంట్లో పరుగులు ఎవ్వరికి, ఎవ్వరు అక్క చెల్లెలు ఎవ్వరికి చెప్పకుండా ఆయన మనసులో పెట్టుకొని బాధ నమిలిసుకుని ఇట్లా ఆయన సొసైడ్ చేసుకుండు. డైలీ ఏమైనా పెడుతుండ్రా, ఇంటికి వచ్చినప్పుడు మా అమ్మ నాన్న వస్తుండ్రు అని బాగా ఎక్కువ డిమాండ్ చేస్తుండే.